హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. రద్దీగా ఉండే హైదరాబాద్లోని ఒక ఏరియాలో వడివడిగా ఆఫీస్కి అసలే లేట్ అయిపోయిందని పరుగులాంటి నడకతో వాళ్ళ ఇంటి సందు నుంచి బస్ స్టాప్ వైపు నడుస్తోంది శశి. వెళ్తుండగానే ఒకతను గుద్దుకొని కింద పడిపోయింది. అతను పట్టించుకోకుండా తనను దాటుకొని వెళ్ళిపోతుంటే లేచి దులుపుకుంటూ, హే, కళ్ళు కనిపించట్లేదా, ఏ బ్లాక్ షర్ట్ ఆగు అని అరిచింది. అతను వెనక్కి తిరిగి ఆమెను చూసి మళ్ళీ చేతిలో ఉన్న ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని ముందుకు తిరిగి వెళ్ళిపోతున్నాడు. అతన్ని చూడగానే శశి పరిగెత్తుకొని అతని దగ్గరికి వెళ్ళి, హే, థ్యాంక్స్ అని నవ్వింది. అతను మాట్లాడుతున్న ఫోన్ కట్ చేసి ఆమెను చూశాడు. గుర్తుపట్టలేదా, నేను మొన్న నైట్ నలుగురు వెంట పడుతుంటే కాపాడావు, గుర్తులేదా అంది. ఇంతలో అతని ఫోన్ మోగటంతో ఆమెను తప్పించుకొని ముందుకు వెళ్ళిపోయాడు. శశి అతన్ని చిత్రంగా చూస్తూ చాలా డిఫరెంట్గా ఉన్నాడు అనుకుంది. సరిగ్గా 2 రోజుల క్రితం ఆమె ఆఫీస్లో లేట్ అయిన కారణంగా బస్ మిస్ అయిన నానా తిప్పలు పడి వాళ్ళ ఏరియాలోకి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. అదే టైంలో అక్కడ తాగి ఉన్న నలుగురు ఆకతాయి బ్యాచ్ ఆమె వైపు నడుస్తుంటే తప్పించుకొని పారిపోతూ అప్పుడే అటు వస్తున్న అతన్ని గుద్దుకొని అతన్ని వెనక్కి వెళ్ళి దాక్కొని, ప్లీజ్ అండి, హెల్ప్ మీ అంది. అతను ముందుకు చూసేసరికి వాళ్ళు నలుగురు, మాకు ఆ పిల్లని అప్పజెప్పే, నీకు కూడా వాటా ఇస్తాం అని వెకిలిగా నవ్వారు. శశి భయంతో అతని భుజాన్ని గట్టిగా పట్టుకుంది. ఏంట్రా, ఆ పిల్లని వదిలేయి అంటూ వాళ్ళల్లో ఒకడు అతన్ని కొట్టడానికి వచ్చేసరికి ఒక్క గుద్దుకు నేల కత్తుకున్నాడు. అది చూసి రెండో వాడి చేతిలో ఉన్న రాడ్తో అతన్ని ఒక దెబ్బ వేయగానే ఆ రాడ్ లాగి వాడిని చితకొట్టి మిగతా వాళ్ళ వైపు చూసేసరికి పారిపోయారు. అమ్మయ్య అనుకొని సేవ్ చేసిన అతనికి థ్యాంక్స్ చెప్దామని చూసేసరికి అతను కనపడలేదు. బహుశా వెళ్ళిపోయాడని ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈరోజు కనపడినా కనీసం థ్యాంక్స్ చెప్తే ఒక నవ్వైనా నవ్వచ్చుగా, ఎవడో చాలా తేడాగా ఉన్నాడు అనుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి లోకల్ ట్రైన్లో కనిపించాడు. అందరినీ తప్పించుకుంటూ ఎంట్రన్స్ దగ్గర ఉన్న అతన్ని చేరుకొని హలో అంది. అతను ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఏంటండి అంత భయపడ్డారు, నేను మనిషినే అని నవ్వింది. అతను ఏం మాట్లాడకుండా సీరియస్గా బయటకు చూస్తున్నాడు. మీరు చాలా సైలెంట్ అనుకుంటా, మంచిదే, కానీ ఒక అమ్మాయికి హెల్ప్ చేసినప్పుడు ఆమె థ్యాంక్స్కి సమాధానమైనా ఇవ్వాలి కదా, మరీ అంత రిజర్వ్డ్గా ఉంటే ఎలాగండి అంది. అతను ఏం సమాధానం చెప్పకుండా అలాగే బయటకు చూస్తున్నాడు. బాబోయ్, ఇతనికి ఏమైనా చెవుడుందా లేక తెలుగు రాదా అనుకుంటూ ఓయ్ హలో అని అతని మొహానికి ముందు చేతులు ఆడించింది. అతను సీరియస్గా ఆమెను చూసి క్యా అన్నాడు కోపంగా. ఓహో, వీడికి తెలుగు రాదా, నేనేదో సేల్స్ గర్ల్ లాగా కనపడి ఉంటాను అని తల పట్టుకొని, తుమ్ మై హెల్ప్ రాత్ థ్యాంక్స్ అని చేతులు ఊపుతూ వచ్చి రాని హిందీలో థ్యాంక్స్ చెప్పేసింది. ఇంతలో ట్రైన్ ఆగగానే అతను దిగి వేగంగా బయటికి నడుస్తున్నాడు. అరే, ఇంత కష్టపడి థ్యాంక్స్ చెప్తే అలా చీపుగా చూసిపోతాడేంటి, ఎంత పొగరు అనుకుంటూ హో హలో రుకో అంటూ ఆగిన ట్రైన్ దిగి అతని వెనుక 2 అడుగులు వేసి అతని చెయ్యి పట్టుకొని ఆపి, డోంట్ యూ హ్యావ్ కామన్ సెన్స్ అని ఏదో అంటుంటే అతని చెయ్యి విదిలించుకొని వెళ్ళిపోతున్నాడు. వేస్ట్ గాడు అనుకుని వెనక్కి తిరిగేసరికి ట్రైన్ వెళ్ళిపోతుంది. లోకల్ ట్రైన్ రన్నింగ్లో ఎక్కేంత సాహసం చేసే ఓపిక లేక నెక్స్ట్ ట్రైన్కి వెళ్దామని ఆగింది. ఇంతలో వెళ్లే ట్రైన్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఇలా స్టేషన్ దాటకముందే కళ్ళ ముందు పేలిపోయిన ట్రైన్ చూస్తూ అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది శశి. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంది. చుట్టూ ట్రైన్ బ్లాస్ట్లో గాయాలైన వాళ్ళు చూస్తూనే గుండె చెరువైపోయింది. తనలాగే పొద్దున్నే ఆఫీస్కని కాలేజీలకని పొట్ట పట్టుకొని ఉద్యోగ వేటకని ఎంతోమంది అక్కడ కొన ఊపిరిలో ఉన్నారు. బతికిన వాళ్ళల్లో కూడా కాలో చెయ్యో లేక ఎందుకు బతికామా అని విలువిల్లాడుతున్నారు. మంటల్లో ఒళ్ళంతా కాలి పొద్దున తన అందానికి మురిసిపోతూ కనపడ్డ అమ్మాయి ఇప్పుడు చూడ్డానికి భయమేస్తోంది. అక్కడ ప్రదేశం అంతా చూస్తుంటే తల తిరిగినట్టయింది. మెల్లగా లేచేలోపు అక్కడ ఉన్న నర్స్ ఆమె దగ్గరికి వచ్చి కండిషన్ చెక్ చేసి ఫార్మాలిటీస్ అయ్యాక డిశ్చార్జ్ చేశారు. బయటకు వస్తూ అక్కడున్న కాంపౌండర్ మాటలు వినపడ్డాయి. మొత్తం ట్రైన్ బ్లాస్ట్ అయిపోయింది. శవాల సంఖ్య పెరుగుతూనే ఉంది. బతికినా ఏదో ఒక డిఫెక్ట్తో తప్ప పూర్తిగా కోలుకున్న వారు ఎవరూ లేరు అని చెప్పుకుంటూ పోతున్నాడు. అసలైతే ఆ ట్రైన్లో తను కూడా ఉండాలి, కానీ అతనితో మాటల్లో దిగిపోయింది. ఒకవేళ అతను కనపడకపోయి ఉంటే వాళ్ళల్లో నేను కూడా ఉండేదాన్ని అనుకోగానే ఒక్కసారి శృతి గుర్తొచ్చి ఒళ్ళు జల్దరించింది. శృతి శశి వాళ్ళ అక్క కూతురు. చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయినా అక్క అన్నీ తనే చూసుకునేది. 4 ఏళ్ల క్రితం అక్క బావ యాక్సిడెంట్లో చనిపోయారు. శృతి అప్పటికి నెలల పిల్ల కావటంతో తనని శశికి అప్పగించి బయటకు వెళ్ళిన అక్క బావ శవాలై తేలారు. అప్పటి నుంచి శశికి శృతియే లోకం. తనకేమైనా జరుగుంటే శృతి అనాథ అయిపోయిండేది అన్న ఆలోచనకి కళ్ళల్లో నీళ్లతో వెళ్తూ మళ్ళీ అతన్ని తలుచుకుంది. ఎంత పొగురుబోతు వాడే, కానీ అతని వల్ల ఈరోజు నేను బతికాను. ఈసారైనా కాస్త సరిగ్గా మాట్లాడే అవకాశం దొరికితే బాగున్ను అనుకుంది. ఇది జరిగిన 2 వారాలకు తన కొలీగ్ రాధ వాళ్ళ ఇంటికి వెళ్ళిన శశి బాల్కన్లో నిలబడి మాట్లాడుతుంటే అతను మళ్ళీ కనిపించాడు. వాచ్మెన్కి ఏదో చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. శశి అతన్ని చూపించి, అతను ఇక్కడే ఉంటాడా అంది. ఈ అపార్ట్మెంట్లోనే కొత్తగా వచ్చాడు, నీకు అతను తెలుసా అంది.
అంటే లేదు కానీ ఎవరతను అంది. పేరు అరుణ్, ఫోటోగ్రాఫర్ అంట. చాలా సైలెంట్, డీసెంట్. పెద్దగా ఎవరితో మాట్లాడు. ఇప్పటికైతే అంతే తెలుసు. మన అపార్ట్మెంట్లో ఇద్దరు ముగ్గురు లైన్ వేసినా వేస్ట్, కనీసం చూడలేదు. ఈ అందంగా ఉండే అబ్బాయిలకు దేవుడు బై బర్త్ కోవిస్తాడేమోనే అంది. శశి నవ్వింది. ఓహో, ఈ మనిషే అంతా, నేను కూడా లైన్ వేస్తున్నాను అనుకున్నాడేమో. అనుకొని అతనికి తెలుగు రాదా అంది. ఎందుకు రాదు అని రాధా అనేసరికి, మరి మొన్న తెలుగులోనే కదా స్పష్టంగా చెప్పింది థ్యాంక్స్ అని, ఏంటో అనుకొని రాధతో మాటల్లో పడిపోయింది. అక్కడి నుంచి వెళ్తుంటే అతను లోపలికొస్తూ కనిపించేసరికి ఉండబట్టలేక, హాయ్ అరుణ్, ఆగు అంది. అతను వెనక్కి తిరిగి చూశాడు. థ్యాంక్స్, నువ్వు పట్టించుకోకపోయినా నేను చెప్పి తీరాలి. తెలుసో తెలియకో నీ వల్ల నేను సేవ్ అయ్యాను 2 సార్లు. థ్యాంక్ యూ సో మచ్ అంది. ఇట్స్ ఓకే అని తిరిగి వెళ్ళిపోతున్న అతని దగ్గరికి వచ్చి, బై ద వే నా పేరు శశి, మీకు చిన్న అడ్వైజ్, అలా మొహం ఎప్పుడు కోపంగా ఆస్తులు పోయినట్టు పెట్టకండి, కాస్త నవ్వండి అంది. చాలా బాగుంటారు అంది. ఏ పని చూసుకో అని విసుక్కొని ఒక అడుగు ముందుకు వేసేసరికి అతని చేయి పట్టి ఆపి, నేను కూడా మీ ఫ్యాన్స్లో ఒకరు అనుకుంటున్నావేమో. లేదమ్మా, జస్ట్ అడ్వైజ్ అంతే. ఎంతైనా నా కోసం ఫైట్ చేశావు కదా అంది. నేను ఫైట్ చేసింది నా మీదకి వచ్చారని, నీ కోసం కాదు, ఇక వెళ్ళొచ్చు అని చెయ్యి వెదిలించుకొని వెళ్ళిపోయాడు. రాధ చెప్పింది నిజమే, వీడికి కొవ్వు బాగా ఎక్కువ, అయినా పర్లేదు, క్యారెక్టర్ కూడా ఉంది కాబట్టి అనుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎప్పుడైనా రాధ కోసం అక్కడికి వచ్చినప్పుడు తెలియకుండానే ఆమె కళ్ళు అరుణ్ కోసం వెతికేవి. క్రమంగా తనకు తెలియకుండానే అరుణ్ కోసం రాధ దగ్గరికి రావడం మొదలుపెట్టింది. బయట అతను అక్కడ కనిపించినా చిన్న పిల్లలను చేరదీయడం, ఎక్కడైనా చైల్డ్ లేబర్ కనిపించినా అక్కడి వారిని వారించి పిల్లల్ని కాపాడడం, అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరించి ఆపే అతని వ్యక్తిత్వం శశికి బాగా నచ్చింది. అంతకు మించి అతనంటే ఏదో కనెక్షన్ తెలియకుండానే స్టార్ట్ అయిపోయింది. ఇంతకు ముందు ఎంతమందిని చూసినా అరుణ్ చూస్తే మాత్రం తనవాడు అనిపిస్తోంది. అసలు తనకు తెలియకుండా ఎప్పటి నుంచి అరుణ్ మీద ఆరాధన మొదలైందో తెలీదు. అసలు అరుణ్ ఎవరు, ఏం చేస్తుంటాడు, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏమీ తెలీదు. కానీ ప్రేమ మాత్రం మొదలైపోయింది. బహుశా ప్రేమ పుట్టడానికి ఇవన్నీ అక్కర్లేదేమో. కానీ వీడసలు చూడనైనా చూడడు. ఇక నా ప్రేమ సంగతి చెప్పి ఏం ఉపయోగం, అయినా అసలు వీడి మీద ప్రేమ ఎలా వచ్చింది నాకు అనుకుంది. ఒకరోజు ధైర్యంగా తన మనసులో మాట చెప్పేసింది. అతను ఆమెను చాలా కామన్గా చూసి, అయిపోయిందా, వెళ్ళి మీ అమ్మా నాన్న ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకో అని ముందుకు కదిలాడు. నాకు అమ్మా నాన్న లేరు, చిన్నప్పుడే చనిపోయారు అనేసరికి అతని అడుగులు ఆగాయి. మా అక్కే అన్ని తనే పెంచింది. 4 ఏళ్ల క్రితం అక్కా బావ కూడా చనిపోయారు. నన్ను పెంచడానికి అక్క ఎంతో కష్టపడేది. ఎవరి సహాయం తీసుకోవాలో కూడా తెలిసేది కాదు. రోజు గడవడం చాలా కష్టంగా ఉండేది. నాకు నీలో నచ్చింది కూడా నాలాంటి అనాథలకు సాయం చేయడమే. ఆ పసిపిల్లల్లో నాకు నేను మా అక్క కనపడ్డాం. అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరించే నీ వ్యక్తిత్వం నాకు నచ్చింది. అంతకు మించి నిన్ను చూస్తే నాకు ఏదో ధైర్యం, నీతో ఏదో తెలియని బాండింగ్, అది నేను చెప్పలేను. చెప్పినా నీకు అర్థం కాకపోవచ్చు. మా అక్క దూరం అయ్యాక నాకు ప్రేమ పెళ్లి మీద కూడా ఇంట్రెస్ట్ కలగలేదు నిన్ను చూసేదాకా. ఇప్పుడు వాళ్ళ పాప తప్ప నాకెవ్వరూ లేరు. ఇప్పుడు నువ్వున్నావు అంది. అరుణ్ ఆమె దగ్గరికి వచ్చి, నేను నువ్వు అనుకున్నట్టు కాదు, టైం వేస్ట్ చేసుకోకు అని చెప్పి వెళ్ళిపోయాడు. అయినా శశి ఆగలేదు. అతని వెనకాల విసుగు విరామం లేకుండా తిరిగింది. నయాన్నో భయాన్నో అతని వెళ్ళిపోమని చెప్తున్నా వినిపించుకోకుండా, నువ్వే నా జీవితం అని తిరగసాగింది. శశి కళ్ళల్లో స్వచ్ఛమైన ప్రేమని, ఆమె మాటల్లో చేతల్లో అతని మీద ఉన్న అమితమైన పిచ్చని అర్థం చేసుకోవడానికి అరుణ్కి పెద్ద టైం కూడా పట్టలేదు. కానీ మనకు లవ్ సెట్ అవ్వదు, నేను నువ్వనుకునేలా కాదు, నా మాట విని మంచి అబ్బాయిని పెళ్లి చేసుకో, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, శృతిని బాగా చూసుకో అని చెప్పేవాడు. ఇలాగే నెలలు గడవసాగాయి. ఒకరోజు రాధ కాల్ చేసి, అరుణ్ రేపు ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడట, ఏదో మాటల మీద ప్రెసిడెంట్ ఇప్పుడే అన్నారు అని చెప్పింది. అంత రాత్రిలోనూ శశి బయలుదేరి అరుణ్ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. ఎందుకు వచ్చావు అని అడిగాడు. నీకు తెలీదా, నువ్వు ఇన్నాళ్లలో చాలా అలవాటైపోయావు. నువ్వు లేకపోతే నాకు పిచ్చెక్కుతుంది. ప్రేమ పెళ్ళి ఏం వద్దులే, దూరం నుంచైనా చూసుకుంటా, ప్లీజ్ వెళ్ళకు అంది. నేను వెళ్ళాలి, తప్పదు అన్నాడు. ఫోటోగ్రఫీనే కదా, ఇక్కడే చేసుకోవచ్చు కదా, ప్లీజ్ అంటుంది. చెప్తే అర్థం కాదా, నా మీద ఆశలు పెట్టుకోకని చెప్తూనే ఉన్నాను కదా, నేను తప్పక వెళ్ళాలి అన్నాడు కటువుగా. అతన్ని చూస్తూ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శశికి. ఆమెను చూస్తుంటే అరుణ్కి కూడా ఎందుకో తెలియని అలజడి. బహుశా అంతవరకు అతనెరగని స్వచ్ఛమైన ప్రేమ ఆమె చూపింది కదా. ప్లీజ్ శశి, నేను నీకు తగను, నా మాట విను, మన దారులు వేరు, పూర్తిగా వేరు అన్నాడు. శశి వెంటనే అరుణ్ని అత్తుకొని ఏడుస్తూ, ఐ లవ్ యూ అరుణ్, నువ్వు లేకపోతే నేను మళ్ళీ అనాథనైపోతాను అంది. అతనికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇంతలో చేతిలో ఫోన్ మోగుతోంది. మళ్ళీ మళ్ళీ మోగుతుంటే ఇక కళ్ళల్లో వస్తున్న నీళ్లు తుడుచుకొని శశిని వెనక్కి విదిలించి,
చెప్తే అర్థం కాదా నీకు? నువ్వు వేరు నేను వేరు. అరే బంగారం లాంటి అమ్మాయివి. ఎంత మంచి జీవితం ఉంది. నా చేతుల్లో పెట్టి నాశనం చేసుకుంటానంటావేంటి? అసలు నేనెవరో తెలుసా నీకు? నా గురించి ఏమైనా తెలుసా నీకు? కనీసం నా పేరైనా తెలుసా నీకు? అని అరిచాడు. శశి అతని వైపు చూస్తూ బొమ్మలా ఉండిపోయింది. అరుణ్ అని తడబడుతుంటే ఏదో మాట్లాడేలోపు నా పేరు అసలు అరుణే కాదు అన్నాడు. శశి షాక్ అయింది. నా పేరు ఫర్హాన్. నేను పాకిస్తాన్ టెర్రరిస్టుల సంఘాల పంపిణీ మీద ఇండియాకు వచ్చిన టెర్రరిస్ట్ని. శశి అలాగే కూలబడిపోయింది. కళ్ళల్లో నీటి సుడలు తిరుగుతున్నాయి. నిన్న ట్రైన్లో బ్లాస్ట్లో నుంచి కాపాడని అంటున్నావు. ఆ బ్లాస్ట్ చేసిందే నేను. ఇప్పుడు నాకు ఇక్కడ పని అయిపోయింది. వేరే చోట జనాల్ని మళ్ళీ తగలబెట్టడానికి వెళ్తున్నాను. ఇదే నా పని. ఇప్పుడు చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. శశి ఒక్క నిమిషం ఏం మాట్లాడలేదు. ఇలా అమాయకపు జనాలు ప్రాణాలు తీస్తుంటే నీకేం బాధ లేదా? తప్పు చేశానని అనిపించలేదా అంది. ఎందుకు? ఆ భావన ఎందుకు? నాకే కాదు, నాలా చేరిన ఎంతో మంది ఉన్నారు. ఎవరికీ ఉండవు. ఎందుకంటే ఎవరి కారణాలు వారివి. నాది పుట్టుకతో పాకిస్తాన్ అనుకుంటున్నావా? నేను ఇక్కడే పుట్టాను. నన్ను కన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. మా నాన్న రోజుకో కులతను ఇంటికి తీసుకువచ్చి నన్ను అక్కని ఇష్టం వచ్చినట్టు చావబాదేవాడు. మాకు తిండి కూడా పెట్టేవాడు కాదు. గాలికి వదిలేస్తే అక్క నన్ను నాన్న నుంచి కాపాడుతూ ఎవరి దగ్గరైనా సాయం కోసం చేయి చాస్తే అందరూ అక్క మీద కన్నేసేవారు. 4 ఏళ్ల వయసున్న నా ఆకలి తీర్చడానికి 14 ఏళ్ల అక్క వారి కోరిక తీర్చేది. అయినా దేవుడికి నా మీద కక్ష తీరలేదేమో. అక్కకి 18 ఏళ్ళు వచ్చాక నాన్న అక్కని ఎవరికో అమ్మేసి సొమ్ము చేసుకుని నా అవయవాలు తీసుకోవటానికి ఎవరితోనో మాట్లాడుతుంటే ఆ అర్థం కూడా తెలియని వయసులో అది నా ప్రాణాలు తీసే పని అని తెలిసి అక్కడి నుంచి పారిపోయి ఇక్కడ తేలాను. అప్పుడు ఒక్కరైనా ఆదరించారా? ఈ అమాయక ప్రజలు ఆకలితో రోడ్డు మీద పడ్డాను. మాకు ఒక్క బ్రెడ్ ముక్క మొహాన పడేసేవాడు నాతుడున్నాడా? ఒక్క పూట మా ఆకలి తీరడానికి ఒక 10 రూపాయలు సరిపోయేవేమో. వందలు ఖర్చు పెట్టే జనాలు 10 రూపాయలు పస్తు తీర్చలేకపోయారు. ఇది న్యాయమా? వీళ్ళ అమాయకుల? ఇంత దరిద్రంలో కూడా అన్నం పుణ్యం తెలియని మా అక్కని చిత్రవద చేసిన ఈ నీచుల్ని చంపితే బాధెందుకు వస్తుంది? అయినా నీ మాట వినటానికి, నీతో జీవించడానికి ఇది చెప్పట్లేదు. నువ్వు కూడా నాలాగా పెరిగిన అమ్మాయివని అర్థమై చెప్తున్నాను. ఇప్పటికైనా నీ దారి నువ్వు చూసుకో అన్నాడు. శశి లేచి కన్నీళ్లతో అరుణ్ దగ్గరికి వచ్చి, నేను కూడా నీలాగా పెరిగిన అమ్మాయిని అని నువ్వే అంటున్నావు. మరి నేనెలా మంచిగా ఎదగాలని అనుకుంటున్నావు? మా అమ్మా నాన్న లేకపోయినా అక్క నన్ను చదివించడానికి ఒక ఇంట్లో పనికి చేరింది. మొదట పనులు చేయించిన మా గురించి తెలిసాక నాకు చదువు చెప్పించి అక్కకి అన్నం పెట్టడమే జీతం అని పనిలో ఉంచుకున్నారు. ఇవాళ నేను ఇలా ఉన్నది వాళ్ళ దయ వల్లే కదా. లోకంలో అందరూ మంచివారు ఉండరు, అలాగని అందరూ చెడ్డవారు ఉండరు. మన జీవితాలే దానికి నిదర్శనం. ఇన్నాళ్ళు ప్రేమ లేక ఇలా ఉన్నావని నీ మాటల్లోనే అర్థమైంది. జీవితానికి సరిపడ ప్రేమని అందిస్తానని హామీ ఇస్తున్నా కూడా నన్ను వదిలి వెళ్ళిపోతావా అని అడిగింది శశి. కళ్ళ నిండా నీటితో అరుణ్ ఇక ఆమె చూపే అంతలేని ప్రేమకు బానిస కాకుండా ఉండలేకపోయాడు. శశిని హత్తుకొని అలాగే ఉండిపోయాడు. అతనికి జీవితానికి సరిపడ ప్రేమ దొరికిన ఆనందంలో మాటలు కూడా రావట్లేదు. ఇంతలో డోర్ బద్దలు కొట్టుకొని పోలీసు బలగాలు లోపలికి వచ్చాయి. వారిని తప్పించుకుంటూ శశిని లోపలికి తీసుకొని పోయి ఒక గదిలో దాక్కున్నాడు. పోలీసులు కొంతమంది ఆ గదిలోకి రాగా మరికొంతమంది వేరే గది తలుపులు విరగొట్టి లోపల నిద్రపోతున్న మిగతా 3 టెర్రరిస్టులను కాల్చేశారు. నీతో పాటు ఇంకో 3 ఉన్నారా ఇక్కడ అని అడిగింది. వాళ్ళు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు అంటూ ఉండగా గన్ సౌండ్కి అక్కడి నుండి బయటపడి, శశి నేను చేసిన దానికి నాకు ఇలాంటి చావే వస్తుంది, అందుకే వద్దన్నాను, ఐఎమ్ సారీ అంటూ అక్కడే వదిలి బాల్కనీ తలుపు గెడ పెట్టేశాడు. అరుణ్ ప్లీజ్ తలుపు తీయు అరుణ్ అని తలుపు కొడుతూనే ఉంది శశి. వరుసగా బుల్లెట్ సౌండ్లు విని ఇక అరుణ్ లేడని అర్థమై అక్కడే పడిపోయింది శశి. ట్రైన్ బ్లాస్ట్ చేసిన 3 తీవ్రవాదులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఆ పెనుగులాటలో మంటలు చెలరేగాక మరో తీవ్రవాది మృతి. పోలీసులకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ మరణించిన వారు ఫర్హాన్, అమీన్, అలీ, ఫవాద్ అని న్యూస్ కవరేజ్ వస్తుంటే రాధ కన్నీళ్లతో శశిని తలుచుకుంటోంది. 3 సంవత్సరాల తర్వాత దుబాయ్ స్కూల్ నుంచి శృతి బయటకు వచ్చేసరికి అరుణ్ కారులో నవ్వుతూ వెయిట్ చేస్తున్నాడు. కారు ఎక్కిన శృతి, బాబాయ్ ఈరోజు స్కూల్లో ఏం జరిగిందో తెలుసా అంటూ ముద్దుగా కబుర్లు చెప్తోంది. ఇంటికి వెళ్ళేసరికి శశి శృతి కోసం స్నాక్స్ తయారు చేస్తోంది. శృతి హాల్లో తింటుంటే అరుణ్ కిచెన్లోకి వచ్చి, శృతి స్నాక్స్ ఇచ్చేసావు, మరి నాకు అంటూ శశిని దగ్గరికి తీసుకున్నాడు. శశి నవ్వుతూ అతని గుండెలపై ఒదిగిపోయింది. 3 ఏళ్ల క్రితం శశి వల్ల మనసు మారిన అరుణ్ పోలీసుల నుంచి తప్పించుకోవటానికి అక్కడే ఉన్న వాళ్ళు 4 టీంకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చే లీడర్ని చంపి అక్కడి నుంచి శశిని తీసుకొని
తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు దుబాయ్లో అనాథాశ్రమంలో రన్ చేస్తూ చైల్డ్ లేబర్ కనపడినా లేక రోడ్డున పడ్డ చిన్నపిల్లల్ని అనాథల్ని చేరుస్తున్నారు. ఇక టెర్రరిస్ట్ ఫర్హాన్ లేడు, ఎప్పుడో చనిపోయాడు. అందమైన చిన్న కుటుంబం ఉన్న అరుణ్ మాత్రమే ఉన్నాడు. ఇలా వీరి గమ్యం సుగుణమయ్యింది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు.